హాయ్ అండి. నిన్న మనం నిమ్మరసాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించాను కదా. ఇలా నిమ్మకాయలను ఎక్కువగా వాడుకున్నప్పుడు మనకి నిమ్మ తొక్కలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఊరికే పాడేయకుండా వీటితో మనం ఫ్లోర్ క్లీనర్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఈ కట్ చేసిన నిమ్మ తొక్కలన్నింటినీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్లోకి ఈ రసం అంతా దిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో నుండి తొక్కలను సపరేట్ చేసుకొని వాటర్ని ఇప్పుడు మనం కొంచెం చల్లారనిద్దాం. ఈ వాటర్ చల్లారేలోపు ఒక రోలు తీసుకొని ఇందులోకి పచ్చ కర్పూరం, కొద్దిగా కర్పూరం బిళ్ళలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. బాగా మెత్తగా దంచుకుంటూ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పౌడర్ని మనం ఇందాక మరిగించిన ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు డిటర్జెంట్ లిక్విడ్ అయినా సరే, ఇలా పౌడర్ అయినా సరే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు, అలాగే వంట సోడా ఒక స్పూన్, చిటికెడు పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఒక బాటిల్లో వేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఫ్లోర్ క్లీనర్ అనేది రెడీ అయిపోయింది. మనం మాఫ్ చేసుకునేటప్పుడు బకెట్లో వాటర్ తీసుకొని ఒక మూత ఈ లిక్విడ్ అనేది వేసుకొని మనం మాఫ్ చేసుకున్నామంటే మనకి చీమలు, బొద్దింకలు రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా బాగా ఉంటుంది ఈ లిక్విడ్ కూడా, మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇలా తొక్కలను వేస్ట్ చేయకుండా మనం లిక్విడ్ కూడా రెడీ చేసుకోవచ్చు.